Hi students, welcome to IAC online classes. I am Lankeshwar Rao. In this section, we are going to discuss about Grand Test Paper 87, Physics and Chemistry Bits Explanation. So first question number 87. Hamburger effect is otherwise known as. Yes. సో, ఈ ఎఫెక్ట్‌ని ఇంకొక విధంగా ఎలా ప్రొనౌన్స్ చేస్తారు అంటే, క్లోరైడ్ షిఫ్ట్ అనేటువంటిదిగా ప్రొనౌన్స్ చేస్తారు. క్లోరైడ్ షిఫ్ట్ అంటే ఆప్షన్ సి అన్నమాట. సో, క్వెషన్ నంబర్ 87కి ఆన్సర్ ఆప్షన్ సి. ఎందుకని క్లోరైడ్ షిఫ్ట్ అంటారు? దానికి రీజన్ ఏంటి? సో, ఎస్పెషల్లీ ఇది ఈ కార్డియో వాస్క్యులర్ సిస్టమ్‌కి సంబంధించిందన్నమాట. కార్డియో వాస్క్యులర్ సిస్టమ్‌కి సంబంధించినటువంటిది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సెల్ మెంబ్రేన్ అనేటువంటిది తీసుకున్నామనుకోండి. సెల్ మెంబ్రేన్. ఈ సెల్ మెంబ్రేన్‌లో జరిగేటువంటి ఆ కంటెంట్ ఎలా ఉంటుందంటే, సో టిష్యూస్ సో దీనిలో కార్బన్ డయాక్సైడ్ అనేటువంటిది, ఆక్సిజన్ అనేటువంటిది, నెక్స్ట్ ప్లాస్మా, నెక్స్ట్ వన్ వచ్చేసరికి రెడ్ బ్లడ్ సెల్స్. ఓకే. సో ఈ కార్బన్ డయాక్సైడ్ టిష్యూస్ నుంచి జనరల్‌గా ఇక్కడ ఎలా కన్వర్ట్ అయిపోతుందంటే, ఈ రెడ్ బ్లడ్ సెల్ దగ్గర జరిగేటువంటి ఒక ఫినామినా అన్నమాట. అంటే కార్బన్ డయాక్సైడ్ ప్లస్ వాటర్ అనేటువంటిది మిక్స్ అయిపోయి, సో దీని నుంచి H2CO3 అనేటువంటిది ఫార్మ్ అవుతుంది. అంటే కార్బోనిక్ యాసిడ్ అనేది అది ఇలా ఈ ఓరియెంటెడ్‌లో డిసోసియేట్ అవుతుంది. HCO3- ప్లస్ H ప్లస్ అనేటువంటిదిగా డిసోసియేట్ అవుతున్నాయి. అయితే ఇక్కడున్నటువంటి వీటిని ఏమంటారు అంటే బైకార్బోనేట్ అయాన్స్ అంటారు. వీటిని బైకార్బోనేట్. ఓకే. HCO3- అయాన్స్‌ని బైకార్బోనేట్ అయాన్స్ అంటారు. బైకార్బోనేట్. బైకార్బోనేట్ అయాన్స్. బైకార్బోనేట్ అయాన్స్ అంటారు. ఓకే. రైట్. సో, వీటి బదులు ఈ ఈ ప్లాస్మా నుంచి Cl- అయాన్స్ అనేటువంటిది రీప్లేస్ అవుతాయన్నమాట. ఓకే. సో, వీటి బదులు ఇవి ఇక్కడి నుంచి బయటికి రిమూవ్ చేసేసి వీటి బదులు Cl- అయాన్స్ అనేటువంటిది రీప్లేస్ అవుతాయి. అందుకనే దీన్ని ఏమంటారు అంటే క్లోరైడ్ షిఫ్ట్ అనేటువంటిదిగా చెప్తారు. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి సో, జనరల్‌గా ఈ ఆక్సిజన్ అనేటువంటిది ఏం చేస్తుంది? ఆక్సిజన్ అనేటువంటిది హిమోగ్లోబిన్ ఇలాంటి వాటితో రియాక్ట్ అయిపోయి ఇక్కడ ఉన్నటువంటి H ప్లస్ హిమోగ్లోబిన్‌తో రియాక్ట్ అయ్యి HHB అనేటువంటిదిగా నెక్స్ట్ ఆక్సిజన్ అనేటువంటిది HbO2 ఈ ఓరియెంటెడ్‌లో ఫార్మేషన్ అనేది జరుగుతుందనమాట. ఇదంతా కూడా వీటిలో జరిగేటువంటి ప్రాసెస్. సో, ఎస్పెషల్లీ బైకార్బోనేట్ అనేటువంటి అయాన్స్ Cl- అయాన్స్‌తో రీప్లేస్ అవుతాయి. సో, దీన్ని మొదటిసారిగా అబ్జర్వ్ చేసి అనలైజ్ చేసినటువంటి సైంటిస్ట్ హంబర్గర్ కాబట్టి ఆయన పేరు మీదుగానే దీన్ని హంబర్గర్ ఎఫెక్ట్ అనేటువంటిదిగా ప్రొనౌన్స్ చేస్తారు. సో, క్వెషన్ నంబర్ 87కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి అనేటువంటి దాన్ని తీసుకుంటాం. ఓకే. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. క్వెషన్ నంబర్ 88. కర్డ్ ఈస్ సోర్డ్ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ ఓకే. కర్డ్. సో, ఈ మిల్క్ అనేటువంటిది తీసుకుంటే వాటిలో మనకి జనరల్‌గా ఉండేటువంటి ఆ షుగర్‌ని ఏమంటారు? లాక్టోజ్ అంటారు. లాక్టోజ్. ఓకే. సో, దీన్నే మిల్క్ షుగర్ అంటాం. మిల్క్ షుగర్. ఇది ఒక నేచురల్ షుగర్ అన్నమాట. లాక్టోజ్ అనేటువంటిది నేచురల్ షుగర్. ఓకే. సో, మనకి మిల్క్ అంటే ఏది బెస్ట్ అంటే కర్డ్ అనేది బెస్ట్. నెక్స్ట్ కర్డ్ నుంచి వచ్చేటువంటి డెరివేటివ్స్ అనేటువంటిది బెస్ట్‌గా తీసుకుంటాం హెల్త్‌కి. ఓకే. రైట్. సో, ఈ లాక్టోజ్ అనేటువంటిది ఎలా కన్వర్ట్ అవుతుంది? కర్డ్‌గా కన్వర్ట్ అవుతుంది. సో, లాక్టోబాసిల్లస్ ఇలాంటివి వీటి మీద యాక్ట్ చేయడం వలన లాక్టోజ్ మీద ఇది ఎలా కన్వర్ట్ అవుతుందంటే లాక్టిక్ యాసిడ్‌గా కన్వర్ట్ అవుతుంది. లాక్టిక్ యాసిడ్‌గా కన్వర్ట్ అవుతుంది. సో, ఇక్కడ కెమికల్ ఫార్ములా అనేటువంటిది చేంజ్ అయింది గదా! అందుకని ఇలాంటి వాటిని ఇంకొక విధంగా ఎలా ప్రొనౌన్స్ చేస్తారంటే కెమికల్ చేంజ్ అని జెప్తారు. కెమికల్ చేంజ్. కెమికల్ చేంజ్. ఓకే. సో, మనకి ఎయిత్ స్టాండర్డ్‌లో
ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ అనే టాపిక్ ఉంటుంది. సో, ఇవి నేషనల్ వైడ్‌గా జరిగేటువంటి ఎగ్జామినేషన్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ వన్ అనమాట. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కన్సిడర్డ్ యాస్ కెమికల్ చేంజ్ అని, ఫిజికల్ చేంజ్ అని ఇలాంటివి అడుగుతా ఉంటారు. సో, కర్డ్లింగ్ ఆఫ్ మిల్క్ అని, ఫెర్మెంటేషన్ ఆఫ్ ఆల్కహాల్ అని ఇలాంటి ప్రాసెస్ మీద అడిగినప్పుడు సో, కర్డ్లింగ్ ఆఫ్ మిల్క్ అనేది ఏ కేటగరీ కిందకొస్తుంది? కెమికల్ చేంజ్ కిందకొస్తుంది. ఎందుకంటే ఫార్ములా చేంజ్ అయితే వాటిని కెమికల్ చేంజ్ అంటారు. ఓకే. రైట్. సో, ఇక్కడ క్వెషన్ నంబర్ 88కి ఆన్సర్ వచ్చి 88కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి. లాక్టిక్ యాసిడ్ అనేటువంటిదిగా చెప్తాం. లాక్టిక్ యాసిడ్. సో, యాక్చువల్‌గా మన బాడీలో లార్జ్ ఇన్సెస్టైన్ ఏదైతే ఉందో, ఆ ఇన్సెస్టైన్‌లో ఉండేటువంటి కొన్ని బాక్టీరియాస్‌కి సో, వాటిలో మంచి బాక్టీరియా అనేది కూడా ఉంటుంది. సో, ఆ బాక్టీరియాకి ఈ కర్డ్ అనేటువంటిది రిక్వైర్ అవుతుందనమాట. నెక్స్ట్ ఈ కర్డ్‌కి ఎసిడిక్ నేచర్ ఎక్కువగా ఉండటం వల్ల వీటిల్లో ఇప్పుడు స్టీల్ గాని, ఇలాంటి వాటితో చేసినటువంటి స్పూన్స్ అని ఎక్కువగా పెట్టకూడదు. ఒకవేళ పెడితే ఏమవుతుంది అవి కరోడ్ అనేటువంటిది అయిపోతాయి. సో, దానికి రీజన్ కర్డ్‌కి ఉండేటువంటి ఎసిడిక్ నేచర్ అనేది చెప్తాం. ఓకే. రైట్. సో, ఎసిడిక్ నేచర్. ఎసిడిక్ నేచర్. ఎసిడిక్ నేచర్ అనేది ఉండటం వల్ల ఆ ఓరియంటేషన్ అనేటువంటిది వస్తుంది. ఓకే. రైట్. సో, యాసిడ్ అంటే H+ అయాన్స్‌ని రిలీజ్ చేసేటువంటి వాటిని జనరల్‌గా యాసిడ్స్‌గా తీసుకుంటాం. సో, ద మేజర్ ఆర్ ద మోస్ట్ కామన్ అయాన్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఆల్ యాసిడ్స్ అని అంటారు. ఓకే. యాసిడ్స్‌లో ఉండేటువంటి కామన్ అయాన్ అనేటువంటిది లేదంటే ఎలిమెంట్ ఏది అంటే అది కూడా హైడ్రోజన్ అనేటువంటిదిగా తీసుకుంటాం. హైడ్రోజన్. సో, ఎసిటిక్ యాసిడ్ కావచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి దానిలో టాటారిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, ఆక్సాలిక్ యాసిడ్ వీటన్నిటిలో కూడా ఏముంటుందంటే హెచ్ అనేది కామన్‌గా ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే వీటిలో COOH అనేటువంటి గ్రూప్స్ ఉంటాయి. ప్రతి దానిలోనూ ఉంటాయి. సో, ఇలా హెచ్ ఉంది కాబట్టి వీటినన్నిటిని జనరల్‌గా యాసిడ్స్‌గా కన్సిడర్ చేయొచ్చు. రైట్. సో, నెక్స్ట్ చూడండి సీవీడ్స్ ఆర్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఓకే. సో, సీవీడ్స్ అంటే జనరల్‌గా సముద్రం దగ్గర దొరికేటువంటి కొన్ని టైప్ ఆఫ్ అంటే నాచు మొక్కలు ఇలాంటి వాటిగా మనం కన్సిడర్ చేస్తాం. ఓకే. సో, ఆ సీవీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆహ్, వాటిల్లో ఎక్కువగా ఉండేటువంటి ఆ ఎలిమెంట్ అయోడిన్ అనమాట. అయోడిన్. అయోడిన్ అనేటువంటిది ఉంటుంది. ఓకే. సో, మనకి అయోడిన్‌కి సోర్స్ ఏంటంటే సీ వాటర్ అనమాట. అయోడిన్‌కి సోర్స్ సీ వాటర్. సీ వాటర్. రైట్. సో, ఈ అయోడిన్ డెఫిషియన్సీ ఇలాంటివి ఉంటే మనకి గాయిటర్ ఇలాంటి డిసీజెస్ రావటానికి కారణం అవుతుంది. సో, అయోడిన్ ఎక్సెస్‌గా ఉంటేనేమో హైపర్ హైపర్ థైరాయిడ్ అంటారు. హైపర్ థైరాయిడ్ అంటారు. అదే అయోడిన్ అనేది తక్కువగా ఉంటే ఆహ్, హైపోథైరాయిడ్ అనేటువంటిదిగా చెప్తారు. హైపోథైరాయిడ్. హైపోథైరాయిడ్. ఓకే. రైట్. సో, ఈ అయోడిన్ జనరల్‌గా సాల్ట్స్‌లో ఏ ఫార్మ్‌లో కలుపుతారు అంటే పొటాషియం అయోడేట్ అనేటువంటి ఫార్మ్‌లో కలుపుతారు. పొటాషియం, పొటాషియం అయోడేట్. పొటాషియం అయోడేట్ అనేటువంటి ఫార్మ్‌లో కలుపుతారు. సో, ఈ అయోడిన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? జనరల్‌గా హ్యూమన్ ఐక్యూ వాల్యూ, ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్ వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకేముండాలి? అయోడిన్ అనేటువంటిది ఉండాలి. ఓకే. సో, మరి ఇలాంటి అయోడిన్‌ని ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ సోర్స్ ఏంటంటే సో, ఇది ఇంకా ఎక్కడ కూడా దొరకదనమాట. మోస్ట్‌లీ మనం ఎక్కడి నుంచి కన్సిడర్ చేస్తామంటే సీ వాటర్ నుంచే తీసుకుంటాం. సో, ఆ వాటర్‌లో పెరిగేటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో ఓకే. ఆ మొక్కలకి ఉన్నటువంటి ఆ వేళ్ళలో రైట్స్ ఆ రూట్స్ ఇలాంటి వాటిల్లో మోస్ట్‌లీ ఆ వీడ్స్ ఇలాంటి వాటిలో ఏమవుతుందంటే, ఈ అయోడిన్‌కి సంబంధించినటువంటి డెరివేటివ్స్‌ని అది అబ్జార్బ్ చేస్తుంది. అందుకని వీటిని తీసుకొని బాగా వాటర్‌లో వేసి బాగా బాయిల్ చేసామనుకో అంటే కొంచెం బాయిల్ చేస్తే నీకు ఆటోమేటిక్‌గా దానిలో ఉన్నటువంటి అయోడిన్ అనేది బయటకొచ్చేస్తుందనమాట. ఓకే. సో, క్వెషన్ నంబర్ 89కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి. అయోడిన్ అనేటువంటి దాన్ని కన్సిడర్ చేస్తాం. అయోడిన్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ద భోపాల్ గ్యాస్ ట్రాజడీ వాస్ కాజ్డ్ బై ద గ్యాస్. ఓకే. భోపాల్ గ్యాస్ ట్రాజడీ. భోపాల్ గ్యాస్ ట్రాజడీ. దీని మీద ఒక 4 బిట్స్ దాకా ఉన్నాయి. ట్రాజడీ. యెస్. ఈ భోపాల్ గ్యాస్ ట్రాజడీ అనేది ఏ ఇయర్‌లో జరిగింది? యాక్చువల్‌గా దీనికి సీఈఓగా ఆండర్సన్ అనేటువంటి ఆయన ఉన్నాడనమాట యూఎస్‌కి సంబంధించి. సో, ఇది ఈ జరిగినటువంటి ఇయర్ వచ్చి 1984. 1984 డిసెంబర్ 3 అనేటువంటిదిగా తీసుకుంటాం. యాక్చువల్‌గా ఇది జరిగింది ఎప్పుడు అంటే 2న నైట్ జరిగింది. 2nd నైట్ జరిగింది. ఓకే. సో, అది
సెకండ్ నైట్ పర్టిక్యులర్‌గా టైమ్ అనేది కూడా ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అందుకనే కొన్ని చోట్ల సెకండ్ అని ఉంటుంది, థర్డ్ అని ఉంటుంది. 2 ఆప్షన్స్ మాత్రం ఎప్పుడూ కూడా ఇవ్వరు. సో, మోస్ట్‌లీ ఎక్కువగా థర్డ్ అనేదిగా కన్సిడర్ చేస్తాం. ఓకే. సో, 1984 డిసెంబర్ 3న ఇది జరిగిందనమాట. ఇక్కడ ఆహ్, ఇది ఆ ఫ్యాక్టరీ నేమ్ ఏంటంటే యూసీఐఎల్ అనేటువంటిదిగా తీసుకుంటాం. యూసీఐఎల్. సో, యూసీఐఎల్ అంటే యూనియన్ కార్బైడ్ యూనియన్ కార్బైడ్ ఇండియన్ లిమిటెడ్. ఇండియన్ లిమిటెడ్. ఇండియన్ లిమిటెడ్. యూసీఎల్ అంటే యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియన్ లిమిటెడ్ అని ఇంకోటుంది. ఓకే. బట్ ఇది వచ్చేసరికి యూనియన్ కార్బైడ్ ఆఫ్ ఇండియన్ లిమిటెడ్ అనేటువంటిదిగా తీసుకుంటాం. రైట్. సో, ఆహ్, ఇక్కడ పెద్ద పెద్ద ట్యాంక్స్‌లో ఒక కెమికల్ అనేటువంటి దాన్ని పెట్టారు. ఆ కెమికల్ ఏంటంటే ఎంఐసీ. ఎంఐసీ. ఎంఐసీ మీన్స్ మిథైల్ ఐసోసైనేట్ అంటాం. మిథైల్. మిథైల్ ఐసో ఐసోసైనేట్. సైనేట్. అంటే దాని ఫార్ములా వచ్చేసరికి CH3NCO అనేటువంటిదొస్తుంది. దీన్నే మిథైల్ ఐసోసైనేట్ అంటారు. ఓకే. సో, సైనైట్ అంటేనేమో CNO అనేది రావాలి. మిథైల్ సైనైట్ అంటే ఇలా వస్తుంది. సో, ఇది గనక రివర్స్‌లో గనక వస్తే కార్బన్ ప్లేస్‌లో నైట్రోజన్, నైట్రోజన్ ప్లేస్‌లో కార్బన్ అలా వస్తే దానికి ఐసోసైనేట్ అనేటువంటిదిగా ఐసో అనేటువంటిది ప్రొనౌన్స్ చేయాలి. ఓకే. రైట్. సో, మిథైల్ ఐసోసైనేట్. ఇది ఆ ట్యాంక్‌లో ఉండిపోయింది. ఈ ట్యాంక్‌లో ఉన్నటువంటి లీకేజ్ వలన ఏం జరిగిందంటే డైరెక్ట్‌గా ఇది బయటకొచ్చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సుమారు అరౌండ్ ఒక 2800 మెంబర్స్ వరకు కూడా దానిలో చనిపోయటం జరిగిందనమాట. ఓకే. అరౌండ్ 5,00,000 మెంబర్స్ దాని వలన ఇంపాక్ట్ అనేటువంటిది దాని వలన ఎక్కువ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేశారు. ఓకే. రైట్. సో, నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే యాక్చువల్‌గా ఈ ఫ్యాక్టరీలో ఎలాంటి వాటిని తయారు చేస్తారు? పెస్టిసైడ్స్‌ని తయారు చేస్తారు. పెస్టిసైడ్స్. ఓకే. రైట్. సో, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఏ రోజున జరిగిందనివ్వచ్చు. రైట్. నెక్స్ట్ ఇంకొకటొచ్చేసరికి అక్కడ యూజ్ చేసేటువంటి అక్కడున్న ఏ కెమికల్ వలన ప్రాబ్లమ్ అనేది అరైజ్ అయింది, ఆ ట్రాజడీ వచ్చింది అంటే అది అడుగుతారు. నెక్స్ట్ దానిలో ఎలాంటి వాటిని తయారు చేస్తారు? పెస్టిసైడ్సా, హెర్బిసైడ్సా, ఇన్సెక్టిసైడ్సా, డియోడ్రెంట్సా ఇలాంటి వాటి మీద కూడా అడుగుతారనమాట. ఓకే. రైట్. సో, క్వెషన్ నంబర్ 90కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి మిథైల్ ఐసోసైనైడ్. దీన్ని ఇంకొక విధంగా ఎలా ప్రొనౌన్స్ చేస్తారని చెప్పాను? మిక్ గ్యాస్ అంటారు. మిక్ గ్యాస్. మిథైల్ ఐసోసైనైట్ అనేటువంటిదిగా తీసుకుంటాం. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. వెన్ యాన్ ఏరోప్లేన్ అటైన్స్ ఏ స్పీడ్ హయ్యర్ దాన్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎయిర్, ఏ లౌడ్ బ్యాంగ్ ఈస్ హియర్డ్. దిస్ ఈస్ బికాస్. రైట్. ఒక ఏరోప్లేన్ అనేది తీసుకున్నట్లయితే రైట్. సో, ఇది హయ్యర్ స్పీడ్‌ని అటైన్ చేస్తుంది అంటున్నాడు. సో, దీని స్పీడ్ అనేటువంటిది ఎలా ఉంది అంట? సౌండ్ స్పీడ్‌తో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉందంటున్నాడు. సౌండ్ ఆహ్, ఆ! ఎయిర్‌లో సౌండ్ స్పీడ్‌తో కంపేర్ చేస్తే చాలా చాలా ఎక్కువగా ఉందనేటువంటిది చెప్తున్నారు. ఓకే. రైట్. సో, యాక్చువల్‌గా ఇలాంటి వాటిని చెప్పడానికి మాక్ నంబర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తారు. మాక్ నంబర్. ఓకే. సో, మాక్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు ఆహ్, ది వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్. నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. లేదంటే స్పీడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అనేటువంటిదిగా తీసుకుంటాం. ఓకే. రైట్. సో, ఈ రేషియోని ఏమని చెప్తారంటే మాక్ నంబర్ అంటారు. సో, ఈ మాక్ నంబర్ అనేటువంటిది లెస్ థాన్ 1గా ఉంటే ఓకే. సో, అప్పుడు మనకి వచ్చేటువంటి ఆ స్పీడ్‌ని ఏమంటారు అంటే సబ్‌సోనిక్ స్పీడ్ అంటారు. సబ్‌సోనిక్. అదే ఈ మాక్ నంబర్ అనేటువంటిది ఎగ్జాక్ట్‌గా 1 ఉంటే దాన్ని సోనిక్ అంటారు. సోనిక్ స్పీడ్ ఆర్ సోనిక్ వెలాసిటీగా చెప్తారు. నెక్స్ట్ ఈ మాక్ నంబర్ స్పీడ్ అనేటువంటిది మోర్ దాన్ సో, 1-5 ఆ రేంజ్‌లో గనక ఉందనుకోండి. ఓకే. సో, స్పీడ్ అనేటువంటిది 1-5 1 మాక్ నంబర్ నుంచి 5 మాక్ నంబర్స్ ఆ రేంజ్‌లో గనక ఉంటే అప్పుడు వచ్చేటువంటి దాన్ని సూపర్ సోనిక్ అంటారు. సూపర్ సోనిక్. నెక్స్ట్ అదే 5-9 ఆ మధ్యలో గనక ఉందనుకోండి. దాన్ని హైపర్ సోనిక్ అంటారు. హైపర్ సోనిక్. అదే ఈ స్పీడ్ అనేటువంటిది గ్రేటర్ థాన్
9 గనక ఉందనుకోండి. 9 లేదంటే 10 ఆ రేంజ్‌లో గనక ఉంటే మోస్ట్‌లీ అలాంటి వాటిని ఏమని జెప్తారంటే హైపర్‌సోనిక్ అంటారు. హై హైపర్ హైపర్‌సోనిక్. ఇలా వెలాసిటీలో వేరియేషన్ అనేది ఉంది. సో, ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్‌ని లేదంటే వెలాసిటీని వేటిల్లో ఇండికేట్ చేస్తారు అంటే, మనం ఎస్పెషల్లీ ఏమని చెప్తాం మాక్ నంబర్స్ అనేటువంటి వాటిని తీసుకుంటాం. మాక్ నంబర్స్. ఓకే. అదే వాటర్ మీద వెళ్ళేటువంటి ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్పీడ్‌ని చెప్పాలి అంటే నాటికల్ మైల్స్ అనేటువంటిది ఎలా అయితే వాడతారో, సో, ఇక్కడ మాక్ నంబర్స్ అనేది వాడతారు. వేటికి ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్‌కి. ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్. ఓకే. మేజర్‌గా ఏరోప్లేన్ ఇలాంటి వాటికి ఈ మాక్ నంబర్ అనేటువంటివి మిసైల్స్ కావచ్చు, వాటికి కూడా మాక్ నంబర్ స్పీడ్‌తో కంపేర్ చేస్తా ఉంటారు. ఓకే. సో, అయితే వాడిక్కడ ఏమంటున్నాడంటే ఒక లౌడ్ బ్యాంగ్ అనేటువంటిది వచ్చింది అని చెప్తున్నారు. సో, అది ఎందువల్ల వచ్చింది? దానికి రీజన్ ఏంటని అంటున్నారు. ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ అనేటువంటిది ఆహ్, ఎక్కువ స్పీడ్‌తో అంటే సౌండ్ స్పీడ్ కంటే ఎక్కువ. ఇదిగో చూడండి ఇక్కడ m=1-5 అని ఉంది గదా! ఇలాంటి వాటిని ఏమంటారంటే సూపర్ సోనిక్ అనేటువంటిదిగా చెప్తారు. సూపర్ సోనిక్. సూపర్ సోనిక్. ఈ సూపర్ సోనిక్ జెట్ ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటివి మోస్ట్‌లీ వెళ్తున్నప్పుడు నీకు వెనుక ఒక హై ఎనర్జీ ఎక్కువగా ఉన్నటువంటి సౌండ్ వేవ్స్ అనేటువంటిది రిలీజ్ అవుతాయి. సౌండ్ వేవ్స్ రిలీజ్ అవుతాయన్నమాట. సో, వాటిని ఎప్పుడైతే ఒక పర్సన్ వింటాడో ఆ! ఆ పర్సన్ చాలా అంటే షార్ప్ ఆహ్, షార్ప్ ఆర్ లౌడ్ ఇంటెన్సిటీ అనేటువంటిది అక్కడ ప్రొడ్యూస్ అవుతుందనమాట. ఇలాంటి వాటిని ఏమంటారు అంటే షాక్ వేవ్స్ అనేటువంటిదిగా చెప్తారు. షాక్ వేవ్స్ అంటాం. ఓకే. సో, జనరల్‌గా ఇక్కడ షాక్ వేవ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ వస్తుంది. షాక్ వేవ్ అనేటువంటిది నెక్స్ట్ ఇంకొకటి బౌ వేవ్స్ అనేటువంటిదొస్తాయి. బౌ వేవ్స్ అనేటువంటిదొస్తాయి. సో, షాక్ వేవ్స్ అంటేనేమో ఈ సూపర్‌సోనిక్ జెట్ ప్లేన్స్ నుంచి వచ్చేటువంటి సౌండ్ మనం విన్నప్పుడు ఇంటెన్సిటీ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి వేవ్స్‌ని ఏమంటారంటే షాక్ వేవ్స్ అంటారు. అదే బౌ వేవ్స్ అనేటువంటిది ఎప్పుడు చెప్తామంటే ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ అనేటువంటిది వాటర్ మీద వెళ్తుందనుకోండి. వాటర్ మీద వెళ్తున్నప్పుడు సో, దీని నుంచి వచ్చేటువంటి సౌండ్ ఏదైతే ఉందో, దీని నుంచి వచ్చేటువంటి సౌండ్ ఏదైతే ఉందో అది ఆహ్, ఈ ఈ అలాంటి సౌండ్ వేవ్స్‌ని ఏమంటారు అంటే బౌ వేవ్స్ అనేటువంటిదిగా చెప్తారు. అలాంటి సౌండ్ వేవ్స్‌ని బౌ వేవ్స్‌గా చెప్తారు. మోస్ట్‌లీ ఈ వేవ్ కూడా ఎలా ఉండాలి? సౌండ్ వేవ్ కంటే అంటే ఎయిర్‌లో సౌండ్ వెలాసిటీ కంటే చాలా చాలా ఎక్కువగా ఉండాలి. అలాంటి వాటినే బౌ వేవ్స్ అంటారనమాట. ఓకే. ఫైనల్ కంక్లూజన్ చూడండి. ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్‌ని మాక్ నంబర్స్‌లో చెప్తారు. సో, సూపర్‌సోనిక్ జెట్ ప్లేన్స్ నుంచి వచ్చేటువంటి ఆ వేవ్స్‌ని షాక్ వేవ్స్‌గా చెప్తాం. నెక్స్ట్ అదే వాటర్ మీద వెళ్ళేటువంటి ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్పీడ్ అనేది ఎయిర్ వెలాసిటీ కంటే గనక ఎక్కువగా ఉంటే అటువంటి వాస్‌ని బౌ వేవ్స్ అనేటువంటిదిగా చెప్తాం. ఇక్కడ క్వెషన్ నంబర్ 91కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి అనేటువంటి దాన్ని తీసుకుంటాం. ఇట్ ప్రొడ్యూసెస్ షాక్ వేవ్స్ విచ్ ఈస్ రిసీవ్డ్ యాస్ ద బ్యాంగ్ అనేటువంటిది. ఓకే. రైట్. సో, నెక్స్ట్ చూడండి ఆ పర్సన్ ఎవరైతే ఉన్నాడో వాడిని కంప్లీట్‌గా క్రాస్ అయ్యి వెళ్ళిన తర్వాత మాత్రమే మనకి ఆ సౌండ్ వేవ్స్ అనేటువంటిది వినిపిస్తాయన్నమాట. రీజన్ ఏంటంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్ కంటే ఇవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ చూడండి క్వెషన్ నంబర్ 92 ఎన్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఏ రీజియన్ ఓకే. ఒక ఎలక్ట్రాన్ అనేటువంటిది ఆహ్, వేర్ ద మాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. యెస్. మాగ్నెటిక్. నెక్స్ట్ ఎలక్ట్రిక్. ఎలక్ట్రిక్. ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ దెన్ ఓకే. సో, ఒక ఎలక్ట్రాన్ అనేటువంటిది ఎక్కడ ఎంటర్ అయింది? మాగ్నెటిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ 2 పర్పెండిక్యులర్‌గా ఉన్నటువంటి ఒక రీజియన్‌లోకి ఎంటర్ అయింది. అప్పుడు ఏం జరుగుతుంది అంటున్నాడు. సో, ఆప్షన్స్ చూడండి. ఇట్ విల్ ఆల్వేస్ మూవ్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ బి అనేటువంటిదిగా చెప్తున్నారు. ఇట్ ఆల్వేస్ మూవ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ బి అనేటువంటిదిగా. ఓకే. ఓన్లీ మాగ్నెటిక్ ఫీల్డే ఉంది అనుకుందాం. ఓన్లీ మాగ్నెటిక్ ఫీల్డ్. మాగ్నెటిక్ ఫీల్డ్ అనేటువంటిది మాత్రమే ఉంది అనుకుంటే
సో, ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అనేటువంటిది ఎంటర్ అవుతుందో, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకుంటే ఖచ్చితంగా ఈ ఎలక్ట్రాన్ అనేటువంటిది దీని అపోజిట్ డైరెక్షన్‌లోకి వెళ్తుందనమాట. ఓకే. సో, ఆహ్, ఈ ఓరియంటేషన్ అనేది ఉంటుంది గానీ ఎస్పెషల్లీ ఈ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్‌లో ఉందో ఆ డైరెక్షన్‌కి మాత్రం ఇది వెళ్ళదు. అంటే ఆప్షన్ ఏ అనేది రాంగ్‌గా తీసుకుంటాం. నెక్స్ట్ ఇట్ ఆల్వేస్ మూవ్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఈ అనేటువంటిదిగా చెప్తున్నారు. ఓకే. సో, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నటువంటి డైరెక్షన్‌లోకి వెళ్తుందని అంటున్నారు. యాక్చువల్‌గా ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు ఓకే. సో, టోటల్ ఫోర్స్ అనేది ఏదైతే ఉందో అది ఈజ్ ఈక్వల్ టు ఆహ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీ నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఆ ఫోర్స్. ఓకే. సో, ఫోర్స్ అనేటువంటిదిగా తీసుకుంటాం. రైట్. సో, ఇక్కడ ఎఫ్‌ఈ అంటే అర్థం ఏంటండి? క్యూ అనేటువంటిది క్యూఈ అనేటువంటిదిగా తీసుకుంటాం. సో, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేటువంటిది గనక తీసుకున్నట్లయితే క్యూఈ అనేటువంటిదిగా చెప్తాం. ఇక్కడ క్యూ అంటే నథింగ్ బట్ క్యూఈ. ఆ! ఇక్కడ క్యూ అంటే నథింగ్ బట్ ఏంటది? ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేటువంటిదిగా ఓకే. నార్మల్‌గా ఎలక్ట్రాన్‌కి చార్జ్ అనేది ఎలా ఉంటుంది? సో, -ఈ అనేటువంటిదిగా చెప్తాం. -ఈ రైట్. సో, అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే సపోజ్ ఈ ఈ ఈ ఫీల్డ్ అనేది ఇలా ఉంది. ఎలక్ట్రాన్ గనక ఎంటర్ అయితే ఖచ్చితంగా ఈ ఈ ఫీల్డ్‌కి అపోజిట్ డైరెక్షన్‌లో వెళ్ళటానికే చూస్తుందనమాట. ఓకే. సో, అంటే ఎలక్ట్రాన్ ఈ డైరెక్షన్‌లో వెళ్ళటం అనేది జరగదు. ఎందుకని ఇక్కడ చూడండి చార్జ్ అనేది ఎలా ఉంది? నెగెటివ్‌గా ఉంది కాబట్టి సో, ఖచ్చితంగా దీనికి అపోజిట్ డైరెక్షన్‌లోనే ఈ ఫీల్డ్‌కి ఉన్నటువంటి అపోజిట్ డైరెక్షన్‌లోనే ఇది వెళ్తుంది. అంటే ఇటువైపు కూడా కాదనమాట. ఈ ఓరియంటేషన్‌లో తీసుకుంటాం. ఓకే. రైట్. సో, ఇలా జరుగుతుందే తప్ప ఈ ఇట్ ఆల్వేస్ మూవ్స్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ ఈ అనేటువంటిది అన్నాడు కదా! అది కూడా రాంగ్ అనేటువంటిదిగా చెప్తాం. ఓకే. రైట్. నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి. ఇట్ ఆల్వేస్ పొసెస్ సర్క్యులర్ మోషన్ అనేటువంటిదిగా చెప్తున్నారు. సో, సర్క్యులర్ మోషన్ అనేటువంటిది అసలు ఎగ్జిబిట్ చేయదు. మీరు చూడండి ఇక్కడ ఎలా తీసుకున్నా గానీ పర్పెండిక్యులర్‌గానే ఉంది గానీ సర్క్యులర్ మోషన్ అనేది మాత్రం ఇక్కడ లేదనమాట. కాబట్టి ఆప్షన్ సి అనేటువంటిది కూడా రాంగ్. సో, నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటిది ఇట్ కెన్ గో డిఫ్లెక్టెడ్ ఆల్సో అనేటువంటిది. సో, ఇచ్చిన వాటిలో ఈ ఆప్షన్ అనేది తీసుకుంటాం. అంటే ఆప్షన్ డి అనే దాన్ని కన్సిడర్ చేస్తాం. క్వెషన్ నంబర్ 92కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద వేవ్ లెంగ్త్ ఆఫ్ ఎక్స్ రేస్ అంటున్నాడు. వేవ్ లెంగ్త్ ఆఫ్ ఎక్స్ రేస్. ఓకే. సో, వేవ్ లెంగ్త్ మీన్స్ నథింగ్ బట్ ది డిస్టెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ క్రస్ట్ ఆర్ టఫ్ అనేటువంటి దాన్ని తీసుకుంటాం. ఓకే. సో, ఈ పైన ఉండేటువంటి వాటిని క్రస్ట్‌గా చెప్తారు. ఈ కింద ఉండేటువంటి వాటిని టఫ్‌గా తీసుకుంటారు. సో, ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ కావచ్చు, లేదంటే ఈ టఫ్ మధ్య ఉండేటువంటి డిస్టెన్స్ కావచ్చు, వీటిని ఎలా ప్రొనౌన్స్ చేస్తాము అంటే వేవ్ లెంగ్త్ అనేటువంటిదిగా తీసుకుంటాం. ఓకే. రైట్. సో, అయితే ఈ వేవ్ లెంగ్త్‌ని మెజర్ చేయడానికి మనం యూజ్ చేసేటువంటి ఆ ఇన్‌స్ట్రుమెంట్ పేరేంటంటే స్పెక్ట్రోమీటర్ అనమాట. స్పెక్ట్రోమీటర్. స్పెక్ట్రోమీటర్. ఓకే. ఈ స్పెక్ట్రోమీటర్‌ని ఎస్పెషల్లీ 1860లో ఆహ్, బున్సెన్, బున్సెన్ అండ్ క్రికాఫ్. సో, వీళ్ళిద్దరూ దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారనమాట. సో, డిస్కవర్డ్ బై హూమ్ అని అడిగితే దానికి ఆన్సర్ గూడా ఏమని జెప్పాలి? బున్సెన్ అండ్ క్రికాఫ్ అనేటువంటిదిగా చెప్తా ఇన్ ది ఇయర్ ఆఫ్ 1860. ఓకే. 1860. సో, క్వెషన్ నంబర్ 93కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి అనేటువంటి దాన్ని తీసుకుంటాం. స్పెక్ట్రోమీటర్. ఓకే. సో, ప్రీవియస్‌గా కూడా ఇది 2, 3 టైమ్స్ వచ్చింది. స్పెక్ట్రోమీటర్‌ని దేనికి వాడతారంటే ఎస్పెషల్లీ ఆహ్, ఆహ్, ఈ వేవ్ లెంగ్త్‌ని మెజర్ చేయడానికి యూజ్ చేసేటువంటి వన్ ఆఫ్ ద ఇన్‌స్ట్రుమెంట్ అనమాట. ఓకే. రైట్. నెక్స్ట్ చూడండి. ది డివైస్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద వేవ్ లెంగ్త్ ఆఫ్ ఎక్స్ రేస్. మెజరింగ్ ద వేవ్ లెంగ్త్ ఆఫ్ ఎక్స్ రేస్. ఇప్పుడే ఈ బిట్ అనేది వచ్చింది. అయితే ఇక్కడ చూడండి స్పెక్ట్రోమీటర్‌లోనే ఇంకా టైప్స్ ఉన్నాయి. సో, బ్రాగ్ స్పెక్ట్రోమీటర్, మాస్ స్పెక్ట్రోమీటర్, ఓకే. అయాన్ ఎక్స్‌చేంజ్ స్పెక్ట్రోమీటర్ ఇలా రకరకాల మీటర్స్ అనేది ఉన్నాయి. సో, వాటిలో దేన్ని కన్సిడర్ చేస్తారు? అంటే ఈ ఫస్ట్ అయనైజ్డ్ స్పెక్ట్రోమీటర్‌ని ఓకే. ఫస్ట్ టైమ్ అయోనైజ్డ్. అయనైజేషన్ స్పెక్ట్రోమీటర్. స్పెక్ట్రోమీటర్. అయనైజేషన్ స్పెక్ట్రోమీటర్‌ని ఎవరు డిజైన్ చేశారు అంటే బ్రాగ్స్ అనమాట. బ్రాగ్స్. రైట్. సో,
ఈక్వేషన్ అని ఎన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2D sin θ అని ఒక ఈక్వేషన్ గూడా ఉంటుంది. ఓకే. సో, యాక్చువల్‌గా ఈ బ్రాగ్స్‌ని స్పెక్ట్రోమీటర్‌ని బేస్ చేసుకొని ఓకే. సో, బ్రాగ్స్ అని ఆయన ఇంట్రొడ్యూస్ చేసాడు. సో, దాన్ని బ్రాగ్ స్పెక్ట్రోమీటర్‌గా కన్సిడర్ చేస్తాం. స్పెక్ట్రోమీటర్. ఈ బ్రాగ్ స్పెక్ట్రోమీటర్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే, ఏవైతే క్రిస్టల్స్ అనేటువంటిది ఉన్నాయో, క్రిస్టల్స్. ఆ క్రిస్టల్స్ యొక్క స్ట్రక్చర్‌ని తెలుసుకోవడానికి, క్రిస్టల్స్ యొక్క స్ట్రక్చర్ లేదంటే లాటిస్ అంటాం. అలాంటి వాటి యొక్క స్ట్రక్చర్‌ని తెలుసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తారనమాట. ఈయన 1912-1913 ఆ పీరియడ్‌లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. డిస్కవర్ చేయడం జరిగింది. సో, ఎస్పెషల్లీ ఈ టైప్ ఆఫ్ బ్రాగ్ స్పెక్ట్రోమీటర్‌ని క్రిస్టలోగ్రఫీ అనేటువంటి చోట వాడతారు. క్రిస్టలోగ్రఫీ. క్రిస్టలోగ్రఫీ. క్రిస్టలోగ్రఫీ అంటే క్రిస్టల్స్ గురించి అనలైజ్ చేయడాన్ని ఏమంటారంటే క్రిస్టలోగ్రఫీగా చెప్తారు. సో, వీటిలో రకరకాల స్ట్రక్చర్స్ అనేటువంటిది వస్తాయి. సో, హెక్సాగోనల్ అని క్యూబిక్ స్ట్రక్చర్ అనేటువంటిది ఇలాంటి స్ట్రక్చర్స్‌ని అనలైజ్ చేయడానికి ఎస్పెషల్లీ ఎక్స్‌రేస్‌ని వాడతారు. సో, అక్కడ యూజ్ చేసేటువంటిది బ్రాగ్ స్పెక్ట్రోమీటర్ అనేటువంటిదిగా చెప్తాం. బ్రాగ్ స్పెక్ట్రోమీటర్. ఓకే. సో, ఆప్షన్ బి అనేటువంటి దాన్ని తీసుకుంటాం. ఆప్షన్ బి. క్వెషన్ నంబర్ 94కి ఆన్సర్ ఆప్షన్ బి. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఇక్కడ మాస్ స్పెక్ట్రోమీటర్ ఇంకోటి ఇచ్చారు గదా! ఈ మాస్ స్పెక్ట్రోమీటర్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఆహ్, ఇప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో లేదంటే ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మెటల్స్ కావచ్చు, లేదంటే వాటికి సంబంధించినటువంటి అయాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్ట్రక్చర్‌ని తెలుసుకోవడానికి దీన్ని వాడతారు. మాస్ స్పెక్ట్రోమీటర్‌ని స్ట్రక్చర్ అనలైజ్ చేయడానికి వాడతారు. ఓకే. సో, ఈ హైడ్రోకార్బన్స్ కానీ లేదంటే కొన్ని ఇనార్గానిక్ కాంపౌండ్స్ యొక్క స్ట్రక్చర్‌ని అనలైజ్ చేయడానికి మాస్ స్పెక్ట్రోమీటర్‌ని యూజ్ చేస్తారు. రైట్. నెక్స్ట్ అదే సైక్లోట్రాన్ అనేటువంటిది ఏం చేస్తుందంటే సైక్లోట్రాన్, సింకో సైక్లోట్రాన్ అనేటువంటిది ఉంటాయి. అవి న్యూక్లియస్‌లో ఉన్నటువంటి ఈ న్యూట్రాన్స్, న్యూక్లియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి తీసి ఎస్పెషల్లీ న్యూక్లియర్ ఫిజన్ ఇలాంటి రియాక్షన్స్‌లో పార్టిసిపేట్ చేయడానికి ఈ సైక్లోట్రాన్ ఇలాంటి వాటిని వాడతారు. నెక్స్ట్ జీఎం కౌంటర్, గైగర్ ముల్లర్ కౌంటర్ అంటారు. వీటిని ఆల్ఫా, బీటా, గామా రేస్ అంటే రేడియో యాక్టివిటీని అనలైజ్ చేయడానికి వాడతారనమాట. ఓకే. సో, రేడియో యాక్టివ్ కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయో లేదంటే ఎలిమెంట్స్ ఉంటాయో వాటి గురించి అనలైజ్ చేయడానికి జీఎం కౌంటర్‌ని వాడతారు. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. క్వెషన్ నంబర్ 95. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్‌స్ట్రుమెంట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద హ్యూమిడిటీ? ఓకే. సో, రిలేటివ్ హ్యూమిడిటీ అనమాట. రిలేటివ్ హ్యూమిడిటీ ఇలాంటి వర్డ్స్‌ని గనక తీసుకున్నట్లయితే యెస్. సో, స్లింగ్ సైకోమీటర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తారు. ఓకే. సైకోమీటర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తారనమాట. సో, దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటి? దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఎస్పెషల్లీ దీనిలో డ్రై బల్బ్ అనేటువంటిది ఒకటుంటుంది. డ్రై బల్బ్ థర్మామీటర్ అనేటువంటిది. డ్రై బల్బ్ థర్మామీటర్. నెక్స్ట్ ఇంకొకటొచ్చి వెట్ బల్బ్ థర్మామీటర్ అనేటువంటిది ఉంటాయి. వెట్ బల్బ్ థర్మామీటర్ అనేది ఈ 2 కంటెంట్స్ ఉంటాయన్నమాట. సో, ఈ డ్రై బల్బ్ థర్మామీటర్, వెట్ బల్బ్ థర్మామీటర్ ఏం చేస్తాయి? టెంపరేచర్ వేరియేషన్‌ని అనలైజ్ చేయడానికి యూజ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ డేలో టెంపరేచర్ అనేది తీసుకున్నట్లయితే 80 డిగ్రీస్‌గా ఉంది. 80 డిగ్రీ ఫారెన్‌హీట్‌గా ఉందనుకుందాం. ఓకే. సో, ఇది టెంపరేచర్ ఆఫ్ ఎయిర్ అనేటువంటిదిగా తీసుకుంటాం. డ్రై ఎయిర్ అనమాట. అదే టెంపరేచర్ ఆఫ్ వెట్ ఎయిర్ అనేటువంటిది గనక తీసుకున్నట్లయితే 20 డిగ్రీ ఫారెన్‌హీట్ ఆ రేంజ్‌లో గనక ఇండికేట్ చేసిందనుకోండి. సో, ఇప్పుడు ఏమొస్తుంది? టెంపరేచర్ ఆఫ్ వెట్ ఎయిర్ బై టెంపరేచర్ ఆఫ్ డ్రై ఎయిర్. సో, ఇంటూ 100 అనేటువంటిది. సో, దట్ ఈస్ ఈక్వల్ టు 20/80 ఇంటూ 100 అంటే ఇక్కడ నీకు 25% అనేటువంటిది చెప్తాను. ఓకే. అంటే ఇక్కడ ఆ రోజు ఎలా ఉంది అండి? ఇది రిలేటివ్ హ్యూమిడిటీ అనమాట. రిలేటివ్ హ్యూమిడిటీ ఈజ్ ఈక్వల్ టు 25%. సో, ఈ రేంజ్‌లో గనక ఉంటే వాటిని మనం ఎలా ఫీల్ అవుతామంటే చాలా కోల్డ్‌గా ఉన్నట్టుగా ఫీల్ అవుతా ఉంటాం. ఓకే. రైట్. సో, ఈ ఇన్‌స్ట్రుమెంట్ యొక్క మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే రిలేటివ్ హ్యూమిడిటీ ఇలాంటి వాటిని అనలైజ్ చేయడానికి యూజ్ చేస్తా ఉంటారు. సో, కాబట్టి క్వెషన్ నంబర్ 95కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి అనేటువంటి దాన్ని తీసుకుంటాం. ఆప్షన్ సి. ఓకే. రైట్. సో, ఇవి ఓవరాల్‌గా వీటిలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్. రైట్. థాంక్ యూ.
ఎన్టీపీసీ ఇంగ్లీష్ మీనింగ్ గ్రాండ్ టెస్ట్ 87 అండి. ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్టుగా అయితే జియోగ్రఫీ స్టాండర్డ్ జీకేలో ఫస్ట్ క్వశ్చన్. విచ్ అమాంగ్ ద గివెన్ రెవల్యూషన్ ఈజ్ మెంట్ ఫ్రమ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ అండి. హార్టికల్చర్ ఉద్యానవనాల సాగు కోసం డెవలప్ చేసినటువంటి రెవల్యూషన్ అండి. ఏ గోల్డెన్ రెవల్యూషను, బి గ్రీన్ రెవల్యూషను, సి బ్లూ రెవల్యూషను, డి వైట్ రెవల్యూషన్ అండి. చూడండి సార్, మనకి ఆన్సర్ ఈజ్ ఏ అండి. గోల్డెన్ రెవల్యూషన్ అయితే ఉద్యానవనాలు, ప్రధానంగా ఫ్రూట్స్ వస్తాయండి ఇవి, ఓకేనా. సో గ్రీన్ రెవల్యూషన్ అంటే ఫుడ్ గ్రెయిన్స్ వస్తాయండి. ఫుడ్ గ్రెయిన్స్ అయితే ఆహార ధాన్యాలు. ఏంటి సార్ ఇక్కడ 1966లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారండి గ్రీన్ రెవల్యూషన్. ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటే ఎంఎస్ స్వామినాథన్. ద ఫాదర్ ఆఫ్ ఓల్డ్ గ్రీన్ రెవల్యూషన్ అంటే నార్మన్ బోర్లాగ్ అండి, ఓకేనా. నెక్స్ట్ బ్లూ రెవల్యూషన్ అని అంటే ఫిష్ అండి. ఫిష్ ప్రొడక్షన్. దీనికి వైట్ రెవల్యూషన్ అయితే ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్ట్ అంటే మిల్క్ అండి. వైట్ అయితే మిల్క్ రెవల్యూషన్. దీనికి ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్ట్ 1970లో చేశారు. ద ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అంటే వర్గీస్ కురియన్, ఓకే. నెక్స్ట్ వన్. ది ఊబర్ కప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్స్ అన్నాడండి. ఊబర్ అనే కప్ అనేది ఉబెర్ కప్ ఏ క్రీడకి అసోసియేట్ అయి ఉందన్నాడండి. థామస్ కప్ కావచ్చు, ఉబెర్ కప్ కావచ్చు, లేదా ఫెడరేషన్ ట్రోఫీ కావచ్చు, లేదా అబ్దుల్ రెహమాన్ కప్ వచ్చు, లేదా టింకు అబ్దుల్ రెహమాన్ అండి. రెహమతుల్లా కప్ కావచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి థామస్ కప్, ఉబెర్ కప్, ఇవన్నీ కూడాను ఏ క్రీడకి అని అంటే ఏ ఫుట్బాలా, బి గోల్ఫ్, సి టెన్నిస్, డి బ్యాడ్మింటన్ అన్నాడు. ఆన్సర్ అండ్ డి బ్యాడ్మింటన్. టెన్నిస్కి అయితే మనకు తెలిసిందే ఫ్రెంచ్ ఓపెను, యుఎస్ ఓపెన్, వింబల్డన్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్ అండ్ ఇటాలియన్ ఓపెన్, కెనన్. నెక్స్ట్ వన్. ది కాండేరి క్రికెట్ స్టేడియం ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అన్నాడు. కాండేరి క్రికెట్ స్టేడియం అనేది ఏ యొక్క రాష్ట్రంలో ఉంది అని అడిగాడు. ఏ మహారాష్ట్ర, బి గుజరాత్, సి హిమాచల్ ప్రదేశ్, డి రాజస్థాన్ అని. ఖాండేరి క్రికెట్ స్టేడియం సో మనకు ఉండేటువంటిది గుజరాత్ రాష్ట్రంలో ఉంది, ఓకేనా. అదే మనకి బ్రబోర్న్ కానీ వాంకేట్ స్టేడియం కానీ ఇక్కడ మహారాష్ట్రలో ఉంటుందండి. బారాబటి, బబర్ను, వాంకేట్ క్రికెట్ స్టేడియం అండి, ఓకేనా. గ్రీన్ పార్క్ క్రికెట్ స్టేడియం కాన్పూర్లో ఉంటుందండి, యూపీలో ఉంటుంది. గ్రీన్ పార్క్ క్రికెట్ స్టేడియం కాన్పూర్ అండి, ఓకేనా. సో బారాబతి అయితే బారామతి అయితే కటక్లో ఉంటుంది. ఇదైతే పూణేలో ఉంటుంది. బారాబటి మహారాష్ట్ర. బారామతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండి. బారామతి కటక్ అండి, ఇది పూణేలో ఉంటుంది, అది కటక్లో ఉంటుందండి, ఒడిశా, ఓకే. దీన్ని బిఆర్ అంబేద్కర్ క్రికెట్ స్టేడియం అని, ఓకేనా. సో నెక్స్ట్ వన్. ది రాజాజీ నేషనల్ పార్క్ is situated in which of the following states అన్నాను. ఏ ఉత్తరాఖండ్ రాజాజీ నేషనల్ పార్క్ is situated in which of the following state అని, ఓకే. ఏ ఉత్తరాఖండ్, బి రాజస్థాన్, సి గుజరాత్, డి మధ్యప్రదేశ్ అని. ఆన్సర్ ఉత్తరాఖండ్. ఇక్కడ రాజాజీతో పాటు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉత్తరాఖండ్లోనే ఉంది. నందాదేవి నేషనల్ పార్క్ ఇక్కడే ఉందండి. రాజాజీ నేషనల్ పార్క్ ఉంది, ఓకేనండి. అదే గుజరాత్లో అయితే బ్లాక్ బక్ నేషనల్ పార్క్ అని, బ్లాక్ బక్ నేషనల్ పార్క్ అయితే మనకి ఎక్కడ ఉంది సార్ అంటే బ్లాక్ బక్ నేషనల్ పార్క్ అయితే గుజరాత్.
అండ్ గిర్ నేషనల్ ఫారెస్ట్ అని, గిర్ నేషనల్ ఫారెస్ట్ అయితే మనకి ఏషియన్ లైన్స్కి ఫేమస్. ఇది ఎక్కడ సార్ అంటే గుజరాత్లో ఉంది. మధ్యప్రదేశ్లో ఉండేది ఏంటి సార్ అంటే పన్నా, పచ్మారి నేషనల్ పార్క్, పన్నా నేషనల్ పార్క్ అండ్ షాత్పురా ఎక్సెట్రా ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్ అండి. ఓకేనా. నెక్స్ట్ వన్, ద డీపెస్ట్ ఓషన్ ఆఫ్ ద వరల్డ్ అని. ఏ అట్లాంటిక్ ఓషన్, బి ఆర్కిటిక్ ఓషన్, బి సి ఇండియన్ ఓషన్, డి పసిఫిక్ ఓషన్ అండ్ చూడండి సార్, ద డీపెస్ట్ ఓషన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో లోతైన మహాసముద్రం ఏమిటి? అట్లాంటికా, ఆర్కిటికా, ఇండియన్ ఓషనా, పసిఫిక్ ఓషన్ అడుగుతున్నాను. ద లార్జెస్ట్ ఓషన్ అండ్ డీపెస్ట్ ఓషన్ అని అడిగితే పసిఫిక్ ఓషన్ ఓకేనా. అండ్ ఇక్కడ మనకి ఏంటి సార్ అంటే దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారండి. రింగ్ ఆఫ్ ఫైర్ అని ఏ ఓషన్ గల పేరు అని అంటే పసిఫిక్ ఓషన్. ద షేప్ ఆఫ్ పసిఫిక్ ఓషన్ ట్రయాంగులర్ షేప్ అండ్ డెల్టా షేప్. ఓకేనా. ది లార్జెస్ట్ ఓషన్ అండ్ ద డీపెస్ట్ ఓషన్ మనకంటే పసిఫిక్ ఓషన్ వస్తుంది. ఇందులో ఎక్కువగా మనకి ఏం సంభవిస్తూ ఉంటాయండి అంటే సునామీస్ సంభవిస్తాయండి. సునామీస్ ఎక్కువగా ఏ కంట్రీలో ఉంటాయండి? మనకి జపాన్ కంట్రీస్లో వస్తాయి. సునామీస్ ఎక్కువగా సంభవించేది కూడా పసిఫిక్ ఓషన్. ఓకేనండి. నెక్స్ట్ వన్, విచ్ అమాంగ్ ది బిలో చాయిస్ కెన్ క్యాజ్ ఏ సునామీ ఆల్సో నోన్ యాజ్ హార్బర్ వేవ్స్ అండి. దీన్ని ఇంకోటి ఏమంటాడు? హార్బర్ వేవ్స్ అని కూడా అనొచ్చు. సునామీ అనేది ఎలా వస్తుంది? అండర్ సీ ఎర్త్క్వేక్సా, బి టైఫూన్స్ వల్ల వస్తుందా, సి వాల్కనిక్ ఎరప్షన్ ఆన్ ల్యాండ్ వల్ల వస్తుందా, అగ్నిపర్వతాలు బద్దలవడం వల్ల, ది డ్రాట్ కరువు వల్ల వస్తుందా? చూడండి, విచ్ అమాంగ్ ద బిలో చాయిస్ కెన్ కాజ్ ఏ సునామీ బ్రాకెట్లో ఏమించారు ఆల్సో నోన్ యాజ్ హార్బర్ వేవ్స్ అంటారు. దీన్ని ఏం సార్ తీరం వెంబడి ప్రయాణించి అలలని కూడా అంటారండి సునామీ అంటే. ఇది ఏ వర్డ్ అని అడిగితే మనకి జపనీస్ వర్డ్. సో ఇవి ఎలా వస్తాయి? అండర్ సీ ఎర్త్క్వేక్స్ అంటే భూకంపాలు ఏంటి సార్? సముద్రంలో భూకంపాలు సంభవించడం వల్ల వస్తాయా? సముద్రంలో భూకంపాలు సంభవించడం వల్ల వస్తాయా? బి టైఫూన్స్ వల్ల వస్తాయా? సి వాల్కనిక్ ఎర్ప్షన్ ఆన్ ల్యాండ్ అండి, అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందడం వల్ల వస్తాయా? డి కరువు వల్ల వస్తాయని అంటే ఎప్పుడు కూడా టెక్టోనిక్ అనే ప్లేట్స్ కదలిక వల్ల సముద్ర గర్భంలో ఎర్త్క్వేక్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల సముద్రపరంలో సునామీ అనేది వస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ వన్, థార్ డెజార్ట్ ఈజ్ ఇన్ ఎక్కడ అంటే థార్ డెజార్ట్ అనేది ఎక్కడ కలదు అని అడుగుతున్నాను. సో ఇక్కడ గుజరాత్కి ఉత్తరాన, రాజస్థాన్కి పశ్చిమ వాయువున అండ్ పంజాబ్కి దక్షిణ దిగువన ఈ ప్రాంతం అంతటా మనకి విస్తరించి ఉన్న డిజార్టే థార్ డిజార్ట్ అండి. ఇది ఈ థార్ డిజార్ట్ అనేది ఏదైతే ఉందో థార్ డిజార్ట్ అని ఇండియాలోనే అతిపెద్ద థార్ డిజార్ట్ అని. అరే గోబీ కోల్డ్ డిజార్ట్ అని, కోల్డ్ డిజార్ట్ అయితే ఏ కంట్రీ అంటే చైనా. ఇక్కడే జియోక్వాన్ స్పేస్ శాటిలైట్ లాంచింగ్ సెంటర్ ఉంది చైనా వాళ్ళకి. గోబీ దగ్గరలోనే ఏముందని జియోక్వాన్ స్పేస్ లాంచింగ్ సెంటర్ ఎక్కడ ఉంది సార్ అంటే జియోక్వాన్ చైనా యొక్క అంతరిక్ష కేంద్రం పేరు జియోక్వాన్ అండ్ స్పేస్ లాంచింగ్ సెంటర్ అక్కడ ఉంది. సో గోబీ దీన్ని ఎర్గ్ ఎడార్, ఇంకో పేరు ఏంటి సార్ అంటే ఎర్గ్ అంటారు, ఎర్గ్ డిజార్ట్ అని కూడా పిలుస్తారండి. ఓకేనా. గోబీ డిజార్ట్ ఆర్ ఎర్గ్ డిజార్ట్ అండి. ఓకే. నెక్స్ట్ రాజస్థాన్లో ఉంటుంది. Welcome to ISE online classes. Today we are going to discuss about
NTPC English Medium Grand Test number 87 History questions. First question, who among the following rejected the title of knighthood and refused to accept a position in the Council of the Secretary of States in India? So answer is GK Gokhale, Gopalakrishna Gokhale is the answer. So he is popularly known as mentor of Mahatma Gandhi. So mentor of Mahatma Gandhi. Motilal Nehru and C.R. Das, who started in 1923 Swaraj Party. So Swaraj Party, which was started by Motilal Nehru. So answer is C here. So which one of the following Congress sessions adopted the resolution of fundamental rights and economic policy? So in Karachi session 1931, which is accepted the fundamental rights and the economic policies. Then the fundamental rights in India, which is suggested by Bala Gangadhar Tilak. So Bala Gangadhar Tilak, who suggested to introduce fundamental rights in India. So answer is D. Which one of the following Indians was the first English language weekly paper? So here Bombay Herald became the first English paper in India. So answer is C is the answer. Next one, first battle of Panipat, which Babur defeated Ibrahim Lodi in. So in 1526 is the answer. So between Ibrahim Lodi and Babur. So here Ibrahim Lodi యుద్ధంలో ఓడిపోతాడు, బాబర్ విన్ అవుతాడు. So Babur who started Mughal dynasty in India along with his war. So answer is B here. 1526 is the answer. NTPC English Medium Grand Test 87 Indian Polity. Question number 81. The unitary system of government possess which of the following advantages? సో మనకి యూనిటరీ గవర్నమెంట్ అని, తర్వాత వచ్చరికి ఫెడరల్ గవర్నమెంట్ అంటారు. యూనిటరీ అంటే సింగిల్ పవర్ ఉంటుంది అనమాట దానికి. సో ఇండియా ఈజ్ ద యూనిటరీ పవర్ ఉంటుంది, ఫెడరల్ కంట్రీ రెండు ఉంటుంది. అందుకని క్వాజీ ఫెడరల్ అన్నారు కేసీఆర్ గారు. రెండు లక్షణాలు ఉంటాయి మనకి. సో యూనిటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ పొసెస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అడ్వాంటేజ్? దేంటి బట్టి? సో గ్రేటర్ అడాప్టబిలిటీ, స్ట్రాంగ్ స్టేట్, గ్రేటర్ పార్టిసిపేషన్ బై ది పీపుల్, లెస్సర్ చేంజెస్ ఆఫ్ ది ఆటోరైటైజేషనిజం అంటారు అనమాట. ఇది సంథింగ్ ఉన్నది. సో ఎప్పుడు దాన్ని యూనిటరీ సిస్టమ్ అంటాం సార్ అంటే స్ట్రాంగ్ స్టేట్ ఉంటుంది మనకి. అంటే ఎక్కువ పవర్స్ అన్నీ కూడా కేంద్రానికి ఉంటే దాన్ని యూనిటరీ అంటారు. సో క్రియేట్ అడాప్టబిలిటీ అంటే మనకి అన్నిటి కూడా అడ్జస్ట్ అయ్యే కెపాసిటీ ఉంటే దాన్ని యూనిటరీ అన్నారు. తర్వాత వచ్చారు గ్రేటర్ పార్టిసిపేషన్ ఆఫ్ ది పీపుల్ పార్టిసిపేట్ అయితే దాన్ని యూనిటరీ అన్నారు. సో ఈ సంథింగ్ ఏదో వర్డ్ కానీ క్లారిటీ లేదు, కానీ స్ట్రాంగ్ స్టేట్ ఇది కీవర్డ్ మనకి. ఎప్పటికైతే స్ట్రాంగ్ అనేది స్టేట్ అంటే రాజ్యం అనమాట. ఇక్కడ స్టేట్ అంటే మనకి తెలంగాణ ఆంధ్రాని కాదు, రాజ్యం అనేది బలంగా ఉన్నది, అధికారాలన్నీ రాజ్యాంగం దగ్గర స్టేట్ దగ్గర ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే యూనిటరీ పవర్స్ ఉన్నాయని, పవర్స్ డిస్ట్రిబ్యూట్ అవ్వలేదని దాని అర్థం అనమాట. ఆన్సర్ బి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ దీస్ ఈజ్ నాట్ ఇన్క్లూడ్ యాజ్ ఏ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఒకటి ఫండమెంటల్ రైట్స్లో ఇంక్లూడ్ కాలేదంట. ఏంటది? రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ ది లా, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, రైట్ టు ఈక్వల్ ఏజెస్ ఫర్ ది ఈక్వల్ వర్క్. ఇది కాదు. ఇది ఎక్కడ సార్ అంటే డిపిఎస్పికి సంబంధించింది. కాబట్టి ఆన్సరు మనకి డి అవుతుంది. మిగతా అన్ని కూడా ఫండమెంటల్ రైట్స్, అది కాదు అది. నెక్స్ట్ క్వశ్చన్ 83. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ? ఏంటంటే డిపిఎస్పిలో ఇంక్లూడ్ అయినాయి అంట. ఏంటి అవి చెప్పుకున్నాడు? ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్స్. ఇది డిపిఎస్పినా? కాదు. ఇది మనకి ఆర్టికల్ 23కి సంబంధించిన ఆన్సర్ ఇక్కడే మనకు తెలిసిపోయింది. ప్రొహిబిషన్ ఆఫ్ కన్జంప్షన్ ఎక్సెప్ట్ ఫర్ ది మెడికల్ పర్పస్ ఆఫ్ ది ఇంటాక్సికేషన్ డ్రింక్స్ అండ్ అదర్ డ్రగ్స్ విచ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్ అనమాట. ఇది కాదు. ఆర్టికల్ 47 డిపిఎస్పి, ఇది రైట్. డిపిఎస్పినే ఇది. సెలెక్ట్ ద స్టేట్మెంట్ అంటున్నాడు. రెండే ఇచ్చాడా? రైట్. సో ఒక్కటి మాత్రమే ఇంక్లూడ్ అవుతుందో, రెండోది కాదు. అంటే ఆన్సర్ వచ్చరికి 1 అనమాట. ఇంక్లూడింగ్ అంటే 2 ఆన్సర్ వస్తుంది, ఎందుకంటే ఇది 1 అనేది ఫండమెంటల్ రైట్స్. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు? డిపిఎస్పిలో ఉన్నదని అడుగుతున్నాడు కాబట్టి ఆన్సర్ 2 అవుతుంది. ఇక అన్ని నేదర్ నార్ ఇవన్నీ తీసి పడేసిన అవసరం లేదు. ఇక్కడే పెట్టచ్చు. ఫస్ట్దేమో మనకి ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పిలో ఇంక్లూడ్ అయింది ఇది ఒక్కటి మాత్రం, డ్రగ్స్ అండ్ ఇంజురీస్ అని చెప్పుకున్నాను. మీకు చెప్పాను డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని 47 AK 47తో లేపేయాలని చెప్పుకున్నాం కదా. డిపిఎస్పీస్ ఎక్కడంటే మనకి 36 నుంచి 51 వరకు ఉంటాయి. 47 డిపిఎస్పీ కిందకి వస్తుందని చెప్పుకున్నాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ 84. విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ డిలేటెడ్ ది రైట్ టు ప్రాపర్టీ ఫ్రమ్ ది లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్?
సో మనకి రైట్ టు ప్రాపర్టీని మనం ఏం చేసుకున్నాం, మనం డిలీట్ చేసుకున్నాం. ఎక్కడి నుంచి సార్ అంటే ఫండమెంటల్ రైట్స్ నుంచి. దీని ఏమడుతారు అంటే క్వశ్చన్ అమెండ్మెంట్ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. 42, 43, 44, 62, 44th అమెండ్మెంట్. 44th అమెండ్మెంట్ 1978లో దీన్ని మనం డిలీట్ చేసుకొని 300Aగా మనం లీగల్ రైట్గా మనకి సో 12th పార్ట్లో మనం తీసుకెళ్ళి పెట్టుకున్నాము. ఇది క్వశ్చన్ అనమాట. మంచి క్వశ్చన్.